ఓకే. సో రాజు గారు ఇప్పుడు అటుకుల మిక్చర్. అవునండి. సో అటుకులతో అంటే ఈ మిక్స్చర్ టైప్ లో రకరకాలుగా కలిపి చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో మీరు ఈ రోజు చక్కగా అంటే స్టోర్ ఉంటుందా ఇది మనకి? స్టోర్ చేసుకోవచ్చు అండి. స్టోర్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు మనం వాడుకోవచ్చు ఈజీగా. ఒక 1 వీక్ అలా ఉంటాయేమో కదా. బాగానే ఎక్కువగానే ఉంటుంది. ఓకే ఓకే. మరి అటుకుల మిక్స్చర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అటుకుల మిక్స్చర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, వేయించిన పుట్నాల పప్పు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం నూనె వేడి పెట్టేసుకుందాం. సో డీప్ ఫ్రై అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలా ముందు మనం? అవునండి. ఓకే. సో ఇక్కడ మనం ఎండుమిరపకాయలు వేయించి తీసుకుంటున్నాం అండి. వీటిని ఏంటంటే ఎండింగ్ లో మనం కొంచెం క్రష్ చేసి వేస్తే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. ఆ ఎండుమిర్చిలో గింజలు కూడా మనకు అలా తగులుతూ ఉంటే కూడా అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా. ఓకే. సో అలాగే కరివేపాకు కూడా, సో దాన్ని కూడా మనం వేయించి అది కూడా క్రష్ చేసి వేసుకోవాలి, పొడిలాగా జస్ట్ ఊరికి అలా మెదిపేసి వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. అండ్ ఈ పచ్చిమిర్చి కూడా మనకి బాగా డీప్ ఫ్రై చేసేస్తాం కాబట్టి అది కూడా ఉట్టి తినేసినా బాగుంటుంది. అంటే సైడ్ లో దాంతో పాటు కొంచెం అలా నంచుకు తిన్నట్టుగా కూడా బాగుంటుంది మధ్యలో తింటుంటే. ఓకే ఓకే. రాజుగారు చూడండి, వేడి కొంచెం కావాలి, కొంచెం అవ్వాలా? రాజుగారు చూడండి, వేడి సరిపోతుందేమో. రెడీ అండి. సో ముందుగా ఎండుమిరపకాయలు, ఓకే ఓకే ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు కూడా. ఓకే. సో తర్వాత కరివేపాకు. ఓకే ఓకే. ఓకే అండి. సో నెక్స్ట్ అటుకులండి. ఓకే. సో బౌల్ ఇస్తారా? సో లడ్డు లాంటివి చేసుకున్నా కొద్దిగా నేతిలో అలా వేయించి చుట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కదా. ఓ, ఇవి వేయించుకున్న తర్వాత మనకి నూనె ఇంకా దేనికి పనికిరాదు అనుకుంటా కదా. సో అన్నీ కూడా చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటే కలిపేసుకోవడం చాలా ఈజీ. ఓకే ఓకే. సో దీంట్లో ఇప్పుడు సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం. సో పచ్చిమిర్చి ఫ్లేవర్ మనకు అక్కడక్కడ తగులుతుంటుంది, కారం అయితే చక్కగా వీడంతగా పట్టేస్తుంది. అవునండి. కొద్దిగా పసుపు. ఓకే ఓకే. సో తర్వాత జీలకర్ర పొడి, ఓకే, అలాగే చాట్ మసాలా కొంచెం చట్పటగా ఉంటే బాగుంటుంది. ఓకే. సో జనరల్గా అందరూ ఉప్పు కారమే జస్ట్ అలా వేసి కలిపేస్తూ ఉంటారు. కాకపోతే ఈ జీలకర్ర పొడి, చాట్ మసాలా ఇలాంటివి యాడ్ చేస్తే మనకి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కదా. అప్పుడు కొంచెం నిమ్మరసం ఇలాంటివి లేకపోయినా ఈ చాట్ మసాలా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కొంచెం ఆ పులుపు కొంచెం ఉంటే బాగుంటుంది. ఓకే. సో దీంట్లో వేయించిన వేరుశనగ పలుకులు, ఓకే, పుట్నాల పప్పు, ఇది కూడా కొంచెం వేయించేసా. ఓకే. సో టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. మొత్తం అన్ని వేయించేసుకొని చక్కగా వేసేసి కలిపేస్తే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ఓకే, ఓకే. సో దీంట్లో ఎండుమిరపకాయలు,
అలాగే కరివేపాకు. ఓకే ఓకే రెడీ అయిపోయిందండి. ఓకే రెడీ మిక్స్చర్. అటుకుల మిక్స్చర్ రెడీ అండి. ఓకే సో కొంచెం దీంట్లో అంటే తీపి కూడా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం పంచదార స్ప్రింకిల్ చేసుకోవాలి పైనుంచి అలా. పైనుంచి. ఓకే సో రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. దోసకాయ స్కిన్ పైన క్యాట్ షేప్ లో వస్తుంది. ఓకే సో రఫ్ గా షేప్ లో కనిపిస్తుంది. క్యాట్. yes ఓకే సో యూ షేప్ లో అండి ఫస్ట్. బాడీ అది. బాడీ అండి. సో దీన్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఓకే ఓ తీసేసేయాలా? తీసేసేయాలి. సో దీన్ని విడిగా మనం డిస్ప్లే పెట్టుకుంటాం. సో ఇది హెడ్ అండి. ఈ రెండు చెవులు కింద బాడీ. సో టైల్ కూడా దీంట్లోంచి ఓపెన్ చేద్దాం. ఓకే 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 సో ఇది ఇక్కడ ఇలా సైడ్కి వచ్చేస్తుంది. సో దీనికి ఐస్ వచ్చేసి ఆలివ్ తీసుకుంటున్నాండి. ఓకే కొంచెం రౌండ్ షేప్. ఓకే సో నోస్ వచ్చేసి క్యారెట్. క్యారెట్. ఓకే ఓకే సో వీటిని మనం టూత్ పిక్స్తో జాయింట్ చేసేసేయాలి. సో ఇక్కడ నోస్ వచ్చేస్తుంది. ఓకే ఓకే సో టైల్ అండి. సో దాన్ని కూడా మనం దాంట్లో ఇన్సర్ట్ చేసేయచ్చా? ఇలా టూత్ పిక్ పెట్టేసి సైడ్ లోంచి. ఓ ఓకే సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో దీనికి ఒక చిన్న దీంట్లోంచి స్టాండ్ లా ఇస్తున్నాను. ఓకే ఓకే అండి. ఓకే బాగుంది సింపుల్ గా అండ్ వెరైటీగా. నైస్. ఓకే సో కార్వింగ్ రెడీ అండ్ మన డిష్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు అటుకుల మిక్స్చర్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అటుకుల మిక్స్చర్ తయారు చేసే విధానం: ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు నూనెలో విడివిడిగా వేయించి పక్కనుంచాలి. అటుకులు డీప్ ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన పుట్నాల పప్పు, వేయించిన పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత వేయించిన ఎండుమిరపకాయలు, వేయించిన కరివేపాకు మెదిపి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అటుకుల మిక్స్చర్ రెడీ.